భారత్ EU మధ్య ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలిచే అగ్రిమెంట్పై ఇరు పక్షాల నేతలు సంతకాలు చేశారు. ఇది ఇండియా EU భాగస్వామ్యానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిదన్నారు ప్రధాని మోదీ. యూరోపియన్ మార్కెట్లోకి భారత్ ఉత్పత్తులు సులభంగా ప్రవేశిస్తాయని చెప్పారు. మరోవైపు భారత్ EU మధ్య కొత్త శకం మొదలైందన్నారు యూరోపియన్ లీడర్స్. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పట్టాలెక్కింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలిచే ఒప్పందంపై ఇరు పక్షాల నేతలు సంతకాలు చేశారు. ప్రధాని మోదీ, EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టా సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు అధికారులు. భారత్ EU వాణిజ్య ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ప్రధాని మోదీ. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్రిమెంట్ అని చెప్పారు. భారత్లో పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు పెరుగుతాయన్నారు. ఈ ఒప్పందం ప్రపంచ స్థాయిలో సప్లై చైన్ ని బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు పక్షాల భాగస్వామ్యానికి ఓ బ్లూ ప్రింట్ లాంటిదన్నారు మోదీ. जब विश्व की दो सबसे बड़ी लोकतांत्रिक शक्तियां अपने संबंधों में एक निर्णायक अध्याय जोड़ रही और मजबूत पीपल टू पीपल टाइज के आधार पर हमारी साझेदारी नई ऊंचाइयों तक पहुंच रही है. हर क्षेत्र में सहयोग के नए आयाम स्थापित किए हैं. భారత్ EU మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రపంచ స్థిరత్వానికి దోహదపడుతుందన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించగలదని చెప్పారు. ఇకపై యూరోపియన్ మార్కెట్లోకి భారత ఉత్పత్తులు సులభంగా ప్రవేశిస్తాయని తెలిపారు. రైతులు, మత్స్యకారులు లబ్ధి పొందుతారని చెప్పారు. భారత్ EU ఒప్పందం అకస్మాత్తుగా జరగలేదన్నారు మోదీ. यूरोपियन यूनियन से भारत में 120 बिलियन यूरो से अधिक का निवेश है. आज ग्लोबल बिजनेस में बड़ी उथल पुथल है. बिजनेस जगत के लिए एक साफ और सकारात्मक संदेश है. भरोसेमंद और फ्यूचर ओरिएंटेड पार्टनरशिप बनाने का स्पष्ट निमंत्रण है. భారత్ తో FTA పై హర్షం వ్యక్తం చేశారు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్. భారత్ EU దేశాలకు జనాభా గొప్ప వరమని చెప్పారు. విద్య, పరిశోధన సహా పలు రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యాల మధ్య తొలిసారి భద్రత, రక్షణ భాగస్వామ్యం కుదిరిందన్నారు ఉర్సులా వాన్ డెర్. And this is also a very special memory for me. It showed the seriousness of our intent and the strength of our commitment. Today we reap the fruits of that commitment with our historic summit. And let me start with trade. Prime Minister, distinguished friend, we did it. We delivered the mother of all deals. భారత్ ప్రపంచ దిగ్గజంగా ఎదగడాన్ని యూరప్ స్వాగతిస్తోందన్నారు యూరోపియన్ మండలి చీఫ్ ఆంటోనియో కోస్టా. ప్రతిభావంతులైన భారతీయుల రాకతో EU దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని చెప్పారు. భారత్ EU మధ్య కొత్త శకం మొదలైందన్నారు యూరోపియన్ నేతలు. As the two largest democracies in the world, we are working hand in hand to deliver concrete benefits for our citizens. ఇండియా యూరప్ వాణిజ్య ఒప్పందంతో ఆటోమొబైల్స్ సహా పలు ఉత్పత్తుల ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ట్రంప్ టారిఫ్స్ కి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లయింది. భారత్ EU దేశాలను ప్రజాస్వామ్యం అనే బంధం కలుపుతుందన్నారు రాష్ట్రపతి ముర్ము. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రపతి భవన్లో యూరోపియన్ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియో కోస్టాకు విందు ఇచ్చారు ప్రెసిడెంట్ ముర్ము. దీనికి వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు.